సైన్స్ మెథడాలజీ ఎవల్యూషన్ పార్ట్ 2 అండి ఇది. ప్రస్తుతం నిర్వహించబడుతున్న పాఠశాల వ్యవస్థను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిశితంగా విమర్శించింది. చదువు అంటే తరగతి గదిలో పాఠ్యాంశాలను మౌనంగా వినడం కాదని, విభిన్న కృత్యాలలోనూ ప్రయోగాల్లోనూ పాల్గొంటూ, అనుభవాలను జోడించుకుంటూ సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడమని స్పష్టంగా సూచించింది. మూల్యాంకన ప్రధాన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధనంగా ఉండాలి తప్ప మార్కులు, ర్యాంకులు కాదని స్పష్టం చేసింది ఎన్సీఎఫ్ 2005. పాఠశాలలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలు జ్ఞానానికంటే సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లుగానే పరీక్షలు కూడా బట్టి పట్టే విధానానికి పరిమితమైపోయాయి. దీనివల్ల పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, వ్యాకులత, ఆందోళనకు గురవుతున్నారన్నమాట. కాబట్టి పరీక్షా విధానంలో సంస్కరణలు అత్యంత కీలకమైన అవసరం అని రాష్ట్ర ప్రణాళిక పరిధి చట్టం 2011 ప్రతిపాదించింది. మూల్యాంకనం సామర్థ్య ఆధారితంగా విద్యా ప్రమాణాల సాధనను పరిశీలించేదిగా ఉండాలి. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షకు కూడా స్థానం కల్పించాలన్నమాట. విద్యార్థి తన ఆలోచనలను, భావాలను వ్యక్తీకరించడానికి, సొంతంగా రాయడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి. పిల్లలు నైపుణ్యాలను, విశ్లేషణ శక్తిని, సృజనాత్మకతను మాపనం చేసేందుకు అనువుగా ఉండాలి అని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం 2009 కూడా పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు తోడ్పడేలా పాఠశాలలో అభ్యసన అనుభవాలు కల్పించాలి అని, తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడం అవసరమని, ఇందుకు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని సూచించింది. పిల్లలను మార్కులు, ర్యాంకులు ఒత్తిడికి గురి చేయకుండా భారం లేని విద్యను అందించాలని, పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది. భారత రాజ్యాంగ విద్యా హక్కు చట్టం 2009 అంటే ఆర్టీ యాక్ట్ 2009 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరంలో పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. సమగ్రంగా అంటే పిల్లలు శారీరక, మానసిక, సాంఘిక, సాంస్కృతిక, ఉద్వేగ అంశాలన్నింటినీ మదింపు చేయాలి. ఆర్టీ 2009 ఏప్రిల్ 1, 2010లో నుండి అమల్లోకి వచ్చింది. దీన్ని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను బాధ్యులను చేసిందనమాట. సిసిఈ భావనలు నిరంతరం అంటే బోధనాభ్యసన ప్రక్రియ ఆశాంతం పిల్లల అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడం. సమగ్రం అంటే శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాలను, అభిరుచులను, సామర్థ్యాలను, వైఖరులను మరియు విలువలను మదింపు చేయడం. మూల్యాంకనం అంటే వివిధ మాపనాలను, సాధనాలను ఉపయోగించి పిల్లలు సాధించిన ప్రగతిని అంచనా వేసి ఒక నిర్ధారణకు రావడం. మూల్యాంకనం అనేది ఒక న్యాయసమ్మతమైన నిర్ణయం చేయడం ఉంటుందన్నమాట. మూల్యాంకనం అనేది అభ్యసనం తర్వాత జరిగే ఒక నిర్ధారణ మదింపు ప్రక్రియ. అందువల్ల రాష్ట్ర విద్యా ప్రణాళిక పత్రం 2011 సహపాఠ్యాంశాలు అనే విభేదం లేకుండా అన్నింటినీ పాఠ్యాంశాలుగానే భావించాలని సూచించింది. కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పిల్లల శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలన్నీ సమాన ప్రాధాన్యతలో మూల్యాంకనం చేయాలని నిర్దేశించుకోవడం జరిగింది. మదింపు 2 రకాలు. 1 నిర్మాణాత్మక మదింపు, 2 సంగ్రహణాత్మక మదింపు. నిర్మాణాత్మక మదింపు విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశ బోధన జరుగుతూ ఉన్నప్పుడు, తరగతి గదిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో విద్యార్థులు పాల్గొంటూ ఉన్నప్పుడు పరిశీలిస్తూ అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మదింపును నిర్మాణాత్మక మదింపు అంటారు. దీనిని రూపణ మదింపు అని కూడా అంటారనమాట. నిర్మాణాత్మక మదింపు బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ స్థాయిల్లో జరుగుతుంది. దీనివలన అభ్యసనంలో లోప నిర్ధారణ, లోప విధానం, జ్ఞాన నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఇది విద్యార్థికి జ్ఞాన నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు జరిగే మదింపు. కాలం మారుతున్న కొద్దీ జ్ఞాన స్థాయి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మదింపు చేయడంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఈ విధంగా విద్యార్థికి సంవత్సరం అంతా జ్ఞాన నిర్మాణానికి దోహదపడి మదింపు విధానమే నిర్మాణాత్మక మదింపు అనమాట. ఇది తరగతి గదిలో స్లిప్ టెస్టుల రూపంలో, మౌఖిక పరీక్ష రూపంలో, రాత పరీక్ష రూపంలో విద్యార్థులు అభ్యసన కృత్యాల్లో పాల్గొన్న తీరు, వారి అభ్యసన సాక్ష్యాలైన నోటు పుస్తకాలు, ప్రాజెక్ట్ నివేదికలు మొదలైన వాటిపై మదింపు ఆధారంగా జరుగుతుందన్నమాట. ఈ రకమైన మూల్యాంకనంలో రకరకాల నికషాలు, నియోజనాలు, క్విజ్ పోటీలు, ప్రాజెక్టులు, జట్టు పనులు, వ్యక్తిత్వాలు, క్లబ్ల ద్వారా చేయగలిగే వివిధ కృత్యాలు, ఇంటర్వ్యూలు, చెక్లిస్టులు, సంఘటనలు నమోదు చేసే రికార్డులు, పరిశీలన కార్యక్రమాలు, విద్యార్థి తయారు చేసే వస్తువులు,
నమూనాలు మొదలైనవన్నీ వాడుకోవచ్చు. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థిని విద్యా సంవత్సరం అంతా సమగ్రంగా పరిశీలిస్తూ ఉండాలన్నమాట. నిర్మాణాత్మక మదింపు లక్షణాలు ఏంటి? లోప నిర్ధారణ, సవరణాత్మక బోధన జరుగుతుంది. చక్కటి పరిపుష్టి అందజేస్తుంది. స్వీయ మదింపు అవకాశం ఉంటుంది. అభ్యసనంలో చురుగ్గా సాగడానికి వీలుగా అనువైన వేదికను తయారు చేస్తుంది. విద్యార్థులు తమ సామర్థ్యాన్ని, యోగ్యతను అంచనా వేసుకోవడానికి దోహదపడుతుంది. విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని మదింపు చేసి మున్ముందు జరగబోయే బోధనను మెరుగుపరుస్తుంది. ఏ అంశాన్ని ఏ పద్ధతిలో ఏ విధంగా బోధించాలో నిశ్చయిస్తుంది. పరిపుష్టిని జరిపి విద్యార్థులకు వారి ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం కలగజేస్తుంది. విద్యార్థులు ఒకరికొకరు సహకరించుకుంటూ పరస్పరం ఎదిగేలా చేస్తుందన్నమాట. మరి నిర్మాణాత్మక మదింపు విధానాలు ఎలా ఉంటాయి అంటే, నిర్మాణాత్మక మదింపు చేయడంలో ఉపాధ్యాయుడు చెక్ లిస్టులు, విద్యార్థుల నోటు పుస్తకాలు, పిల్లల డైరీలు, రేటింగ్ స్కేళ్ళు, పోర్ట్ఫోలియోలు, పత్రావళులు, వ్యక్తిగత పరిశీలనలు, ఉపాధ్యాయుని డైరీలు మొదలైన సాధనాల ద్వారా మదింపు చేయవచ్చు అనమాట. అంటే నిర్మాణాత్మక మదింపు విధానంలో కింద పేర్కొన్న 4 సాధనాలు మన రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాం. ఏంటవి? పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష అంటే స్లిప్ టెస్ట్లు అనమాట. మరి ఇప్పుడు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనల గురించి తెలుసుకుందామా? తరగతి గదిలో జరిగే బోధనాభ్యసనంలో పిల్లలు పాల్గొనే విధానం వారి అభ్యసన క్రమాన్ని, ప్రగతిని తెలియజేస్తుందన్నమాట. అంటే పిల్లల ప్రతిస్పందనలను బట్టి పరిశీలనల ద్వారా వారి ప్రగతిని ఉపాధ్యాయుడు అంచనా వేయవచ్చు. దీనికి నేరుగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉపాధ్యాయుడు బోధన అభ్యసనంలో పిల్లలు ఎలా పాల్గొంటున్నారు, ఎలా ప్రతిస్పందిస్తున్నారో పరిశీలించడం ద్వారా విద్యార్థులు పిల్లల ప్రగతిని మదింపు చేయడానికి మార్గం సుగమమవుతుంది. బోధన అభ్యసనంలో పిల్లల భాగస్వామ్యాన్ని, వారి ప్రతిస్పందనలను వివిధ అభ్యసన సన్నివేశాల ద్వారా పరిశీలించవచ్చు. అవి పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో అంటే మైండ్ మ్యాపింగ్లో కానీ, వ్యక్తిగత కృత్యాలు, జట్టు పనులు చేస్తూ ఉన్నప్పుడు, ప్రాజెక్టు పనుల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు, అభ్యసన సామగ్రిని వినియోగిస్తున్నప్పుడు, సృజనాత్మక కృత్యాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు, పాఠం మధ్యలో చివర ఉన్న అభ్యాసాల సమస్యలను, సాధనాలను గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు, తరగతి గది లోపల బయట పిల్లల క్రమశిక్షణ, ప్రవర్తన, వివిధ అంశాలపై ప్రతిస్పందన, పరిసరాలలో సామగ్రిని సేకరించి పరిశీలించడం ద్వారా మదింపు చేయొచ్చు. చెక్ లిస్ట్, శోధన సూచి అనమాట అండి. విద్యార్థి వివిధ పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం జరుగుతుంది. ఈ ప్రవర్తన మార్పులను పరిశీలించడం, మదింపు చేయడము బోధనాభ్యసనంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నమాట. ఉపాధ్యాయుడు విద్యార్థుల పరిశీలనలు, వారి ప్రవర్తన వికాసాన్ని నమోదు చేయడానికి ఉపయోగించే సాధనాలలో చెక్ లిస్ట్ ఒకటి. ఈ చెక్ లిస్ట్లో చేయవలసిన వ్యాసక్తులు లేదా గమనించవలసిన పరివర్తన మార్పుల జాబితాను రూపొందించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు ఆయా కృత్యాల పరివర్తన మార్పులు, లక్షణాలు మొదలైనవి విద్యార్థులు గమనిస్తే అవును 3 గుర్తుతో సూచించడం జరుగుతుంది. వీటి ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడంతో పాటు వారి అభిరుచులను కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. చెక్ లిస్ట్ తయారు చేసేటప్పుడు క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. విషయం పట్ల పూర్తి అవగాహన, ఆశించే లక్ష్యం, పరీక్షించే స్వభావము. ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాలలోని సామర్థ్యాలను విద్యార్థులు ఎంతవరకు సాధించారో వెంటనే అంచనా వేయడానికి చెక్ లిస్టులు ఉపయోగిస్తామన్నమాట. తర్వాత సాధనాలు. మౌఖిక పరీక్ష. తరగతి గదిలో విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన సన్నివేశాల ద్వారా నేర్చుకుంటున్న అంశాలను గురించి పరిశీలించడానికి మౌఖిక పరీక్షను ఉపాధ్యాయుడు ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు తరగతి గదిలో పాఠం చెబుతున్న సందర్భంలో విద్యార్థికి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు రకరకాల ప్రశ్నలు వేస్తూ తెలుసుకుంటూ ఉంటాడు. దీనిని కూడా మౌఖిక పరీక్షగానే గ్రహించవచ్చు. వినడం, మాట్లాడడం అనే సామర్థ్యాన్ని పరీక్షించడానికి వివిధ సందర్భాల్లో రకరకాల కృత్యాలు నిర్వహిస్తూ ఉంటాము. విజ్ఞాన శాస్త్రంలోని సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు మొదలైన వాటికి సంబంధించిన పరిజ్ఞానం విద్యార్థులకు ఏ మేరకు ఉందో పరీక్షించడానికి మౌఖిక పరీక్షలను ఉపయోగిస్తాము. టీచర్ డైరీ. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలలో పిల్లల ప్రగతిని, వారు పాల్గొంటున్న విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నమోదు చేసుకోవడానికి టీచర్ డైరీ ఉపాధ్యాయునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బోధన అభ్యసనాలు విద్యార్థుల ప్రతిస్పందనలను, ప్రతిభను లేదా అవగాహన లోపాలను నమోదు చేయడానికి, ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి టీచర్ డైరీ విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసి
నమోదు చేయడానికి ఉపాధ్యాయునికి రోజువారీ ఉపయోగపడే సాధనంగా భావించాలి. అందుకు అనుగుణంగా టీచర్ డైరీని ఉపాధ్యాయుడు రూపొందించుకోవాలన్నమాట. తర్వాత రాత అంశాలు. రాత అంశాల్లో విద్యార్థులకు బోధనాభ్యసన సందర్భంగా తాము నేర్చుకున్న అంశాలపై తమ అభిప్రాయాలను జోడిస్తూ సొంతంగా రాస్తారు. విద్యార్థులు సాధించిన సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి ఇవి సాధనాలుగా ఉపయోగపడతాయి. తరగతి గదిలో విజ్ఞాన శాస్త్ర భావనలను, సమస్య సాధనాలను నోట్ పుస్తకంలో, ఇంటి పని పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో రాసినటువంటి అంశాలను పరిశీలించి వీటి ఆధారంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేయవచ్చు. వీటన్నింటినీ నిర్మాణాత్మక మదింపు చేయుటలో ప్రాముఖ్యతనిస్తాయన్నమాట. నోటు పుస్తకాలు. పాఠ్య పుస్తకాలలో పాఠం చివర ఉన్న అభ్యాసాలలోని సమస్యలు, వాటి సాధనలు పరిశీలించి విద్యార్థి ప్రగతిని తెలుసుకోవాలి. గణితాంశాలలో ఏ భావనలను అవగాహన చేసుకోవడంతో ఎంత మేరకు వెనుకబడి ఉన్నాయనేది తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి అనువైన బోధనాభ్యసనాన్ని అందించడానికి వీలు కలుగుతుంది. విద్యార్థులు నోటు పుస్తకంలో పాఠశాలకు సంబంధించిన అంశాలు, సమస్య సాధనాలు, ప్రయోగ విధానాలు, పటాలు గీయడం, ప్రాజెక్టు పనులు, పరికల్పనలు మొదలైన అంశాలు రాయడానికి ప్రోత్సహించాలి. నోటు పుస్తకాలు పిల్లలను మదింపు చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. తర్వాత పరిశీలనలు. తరగతిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు, వారు కృత్యాల్లో పాల్గొన్నప్పుడు, చర్చలో పాల్గొనే విధానం భాగస్వామ్యమైన విధానాన్ని బట్టి వారి ప్రవర్తనను తెలుసుకోవడానికి పరిశీలన అనేది ఉపాధ్యాయునికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. తరగతి మొత్తం పని, జట్టు పని, వ్యక్తిగత కృత్యాల్లో విద్యార్థులు పాల్గొంటూ ఉన్నప్పుడు వారిలో ఏ విద్యా ప్రమాణాలు పెంపొందింపబడ్డాయో విద్యార్థులను పరిశీలించాలి. సంఘటన రచన అంటే ఎనక్టోడల్ రికార్డ్ అనమాట. పత్రావళి. విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన ఘటనలు లేదా సన్నివేశాలు, వారిని ప్రభావితం చేసిన సంఘటనల వివరాలు, పరివర్తన, మార్పులు నమోదు చేయడానికి ఉద్దేశించిన రికార్డును సంఘటన రచన పత్రావళి అని అంటారు. పత్రావళి అంటే ఒక ప్రత్యేక చిన్న సంఘటనను సంక్షిప్తంగా రాయడం. కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దవారిని ఆశ్చర్యపరిచే రీతిలో ప్రవర్తిస్తారు. ఒక అంశం పట్ల పిల్లలు అనుకూలంగాను, ప్రతికూలంగాను ప్రతిస్పందించే తీరును పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సంఘటన రచన పత్రావళిలో అందజేసిన సమాచారం ప్రకారం విద్యార్థుల మూర్తిమత్వాన్ని మదింపు చేయడానికి దోహదపడుతుంది అన్నమాట. పోర్ట్ఫోలియో. బోధనా అభ్యసనలో విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలను సేకరించిన విజ్ఞాన శాస్త్ర అభ్యసన సామగ్రి, సైన్స్ పేటిక, వాటి ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. వివిధ స్థాయిలలో విద్యార్థులు రాసిన వాటిని ప్రదర్శించవచ్చు. వీటిని వ్యక్తిగత పోర్ట్ఫోలియో అంటారు. నిర్ణీత కాలంలో విద్యార్థుల పోర్ట్ఫోలియోలకు చెక్ లిస్టు, రేటింగ్ స్కేలు వంటి సాధనాలను ద్వారా మదింపు చేయవచ్చు అన్నమాట. ప్రత్యేక సంఘటనలను, విశేష ప్రతిభ కనబరిచినప్పుడు ఆ ఆధారపత్రాలను భద్రపరచవచ్చు. కంప్యూటర్ను ఉపయోగించి ఆడియో, వీడియో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలోనూ సేకరించిన సమాచారాన్ని MS వర్డ్లోను భద్రపరిచే ఒక అంశ సమాచారాన్ని ఈ పోర్ట్ఫోలియో రూపంలో కూడా భద్రపరచవచ్చు. నిర్ధారణ మాపనలు. రేటింగ్ స్కేల్. విద్యార్థుల మూర్తిమత్వాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తారు. రేటింగ్ అంటే ఏదో ఒక అంశానికి గల విలువను నిర్ధారించడం అని అర్థం. నిర్ధారణ మాపనలు ఆయా లక్షణాలు, ధర్మాలు ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేయడానికి నిర్ధారణ మాపనలను ఉపయోగిస్తారు. వాడుకలో వివిధ నిర్ధారణ మాపనలు ఉంటాయి. వాటిలో 5 పాయింట్ స్కేలు, 5 పాయింట్ స్కేలు, 3 పాయింట్ స్కేలు అని సాధారణంగా వాడడం జరుగుతుంది. 5 పాయింట్ స్కేల్లో ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, యావరేజ్, బిలో యావరేజ్ అని ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థుల స్థాయిని అంచనా వేయడం ద్వారా ఏ స్థాయిలో విద్యార్థులకు ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలో నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. 3 పాయింట్ స్కేల్లో గుడ్, యావరేజ్, పూర్ అని ఉంటాయి అన్నమాట. అయితే ఇది రేటింగ్ స్కేల్లో ప్రశ్నల తయారీలో స్పష్టత ఉండాలి. విద్యార్థుల డైరీ. విద్యార్థుల దినచర్య, వారి ప్రతిస్పందనలు విన్నటువంటి అనుభూతుల, అనుభవాలు మొదలైన వాటిని పొందుపరిచి రాసింది విద్యార్థుల డైరీ. విద్యార్థుల డైరీ ద్వారా వారి నిజాయితీ, అభిరుచులు, ఆసక్తులు, భాషను ఉపయోగించే విధానం తెలుసుకోవచ్చు. బలహీనతలు, బలాలు గ్రహించి బలహీనతలు సవరించుకుంటారు. ఒక మంచి అలవాటుగా ఏర్పడుతుందన్నమాట. చేసిన పనులు గుర్తుకు రావడానికి ముఖ్య సాధనం. ప్రాజెక్ట్ పనులు. ఇక్కడ మనము ఒకటి గమనించాలండి. మనకి ప్రతిస్పందనల్లో ఏమేమి వచ్చాయంటే
పిల్లల ప్రతిస్పందనలో చెక్ లిస్ట్ వచ్చింది, మౌఖిక పరీక్ష వచ్చింది, టీచర్ డైరీ వచ్చింది. టీచర్ డైరీ అనేది పిల్లల ప్రతిస్పందనలు భాగస్వామ్యంలో వచ్చింది. ఓకేనా. తర్వాత రాత అంశాలలో మనకి ఏమొచ్చినాయి అంటే నోటు పుస్తకాలు వచ్చాయి, పరిశీలనలు, సంఘటనల రచన, పోర్ట్ఫోలియోలు, నిర్ధారణ మాపనలు అండ్ మనకి విద్యార్థుల డైరీ వచ్చిందనమాట. మనకి టీచర్స్ డైరీ ఏమో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో వచ్చింది. ఇక్కడ విద్యార్థుల డైరీ ఏమో రాతాంశాల్లో వచ్చిందనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్టులు. తరగతి బోధనాభ్యసన కార్యక్రమం కేవలం వినడం ద్వారా, చదవడం ద్వారా మాత్రమే కాకుండా చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమమే ప్రాజెక్ట్ పనులు. వీటి ద్వారా విద్యార్థులు పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. బోధనాభ్యసనాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రాజెక్టు పనిని విద్యార్థులను గ్రూపుల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఇవ్వవచ్చు. ఇందుకోసం విద్యార్థులతో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికల్లో నమోదు చేయడము, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం, బొమ్మల రూపంలో గ్రూపులను ప్రదర్శించేలా చేయవచ్చు. ప్రాజెక్టు పనుల మదింపు. ఉపాధ్యాయుడు పిల్లలకు కల్పించే కృత్యాలు, అభ్యసన అనుభవాలు, వారిలో పెంపొందించవలసిన సామర్థ్యాలకు అనుగుణంగా సూచికలను రూపొందించుకుని ప్రాజెక్టు పనులను మదింపు చేయవచ్చు అన్నమాట. పిల్లలు బోధన అభ్యసనలో పాల్గొన్న తీరు, పిల్లల్లో జరిగే స్వీయ అభ్యసన, తాము తెలుసుకున్న అంశాలపై నిజ నిర్ధారణ, కొత్త సమాచారం సేకరించడం, నమూనాలు తయారు చేయడం, సమస్యలను విశ్లేషించడం మొదలైన సూచికల ఆధారంగా ప్రాజెక్టులు మదింపు చేయడానికి కింద పేర్కొన్న విధానంగా నిర్ధారణ మాపులను ఉపయోగించవచ్చు అనమాట. అవి ఏంటి చూద్దాం. ప్రాజెక్ట్ పనులు సోపానాలు ఏంటంటే ప్రాజెక్టు పథక రచన అనమాట. అంటే ప్రాజెక్టుకి సరైన శీర్షికను మనం ఎంపిక చేయాలి. పథక రచనలో ఆ లక్ష్యాలు ఏంటి, ప్రాజెక్ట్ చేయడానికి అని రూపకల్పన చేసుకోవాలి. వ్యూహ రచన చేసుకోవాలి. వ్యూహ రచన అనేది ఇది మనకి ఏ సోపానంలో ఉంటుంది అని కూడా అడిగాడు. వ్యూహ రచన అనేది మనకి పథక రచన సోపానం అంటే మొదటి సోపానంలో ఉంటుందన్నమాట ప్రాజెక్టు పనుల్లో. సరేనా. వనరుల సమీకరణ ప్రతిదీ కూడా పథక రచనలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నిర్వహణ విధానం పద్ధతి. అంటే సరైన కృత్యాలను ఏర్పరచుకోవాలి, వ్యక్తిగత జట్టు పని విభజన చేయాలి, అదేవిధంగా ప్రణాళిక ప్రకారం కృత్యాలు నిర్వహించాలి, పరిశీలనలు, నమోదు, కావాల్సిన దత్తాంశాన్ని నమోదు చేయడము, కావాల్సిన దత్తాంశాన్ని సేకరించాలి. థర్డ్ వన్ వచ్చేసి సమాచార విశ్లేషణ ఫలితాలు. పట్టికల ద్వారా సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ప్రాజెక్ట్ నిర్వహణ వల్ల పొందిన ఫలితాల ఆధారంగా తుది ఫలితాలు నిర్ణయించుకోవాలి. సాధారణీకరణాలు చేసిన తీరు, ఫలితాలపై వ్యాఖ్యానించిన తీరు, నివేదిక రూపకల్పన, ఉపాధ్యాయుని అభిప్రాయాలు, ఉపయోగించిన గ్రంథాలు, వెబ్సైట్ లింకులు అన్నీ కూడా సమాచార విశ్లేషణలో పొందుపరచాలి. ఇక్కడ మనకి 3 సోపానాలు ఇచ్చాడండి. ఒక 5, 6 ఉంటాయి, చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష అనమాట. ఉపాధ్యాయుడు తాను బోధించిన పాఠ్యాంశాల్లో ఎంపిక చేసుకునే విద్యా ప్రమాణాలను పరిశీలించడానికి వెంటనే నిర్వహించే రాత పరీక్ష అనమాట స్లిప్ టెస్ట్ అనేది. దీని ద్వారా విద్యార్థుల సామర్థ్యాల సాధనను నిర్ధారించడానికి వీలు కలుగుతుంది. విద్యార్థులు సొంతంగా సమాధానాలు రాయడానికి వీలుగా ప్రశ్నలు తయారు చేసి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఒక యూనిట్ బోధనాభ్యసన సమయంలో స్లిప్ టెస్ట్ లేదా లఘు పరీక్షను నిర్వహించుకోవచ్చు. దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం విద్యార్థులకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ప్రశ్నలను నల్లబల్లపై కానీ చార్ట్పై కానీ రాయాలి. పుస్తకంలో ఉన్న ప్రశ్నలను, అభ్యాసాలను అలాగే ఇవ్వకూడదు. ఎలా రాయాలి, నల్లబల్లపై కానీ చార్ట్పై కానీ రాయాలి. పుస్తకంలో ఉన్న ప్రశ్నలను, అభ్యాసాలను అలాగే ఇవ్వకూడదు. పిల్లలు ఆలోచించి సొంతంగా సమాధానాలు రాసేందుకు వీలుగా ప్రశ్నలు తయారు చేసి ఇవ్వాలన్నమాట. నిర్మాణాత్మక మదింపు ఎప్పుడు ఎలా నిర్వహించాలి. నిర్మాణాత్మక మదింపు బోధనాభ్యాసంలో అంతర్భాగం కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రగతిని పరిశీలించి నమోదు చేయాలన్నమాట. విద్యా సంవత్సరంలో FA1, FA2, FA2, FA3, FA4 ద్వారా 4 సార్లు మదింపు అనేది జరుగుతుంది. ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాల సాధనను పరిశీలిస్తూ ప్రగతిని నిర్ధారించాలి. టీచర్ డైరీ, నోట్ పుస్తకాలు, ప్రాజెక్ట్ నివేదికలు, దిద్దిన జవాబుపత్రాలు, పరిశీలనల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించాలన్నమాట. నిర్మాణాత్మక మదింపులో 4 సాధనాలను ఉపయోగించాలి. ఏంటవి, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకేమో 10 మార్కులు, రాత అంశాలకు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకు 10 మార్కులు, స్లిప్ టెస్ట్కి 20 మార్కులు, మొత్తం 50 మార్కులు అనమాట. మరి భారతం ఎలా ఇస్తాము అంటే పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులకు 20%, నోట్ పుస్తకాలకి, రాత అంశాలకి 10 మార్కులు 20%, ప్రాజెక్ట్ పనులకు 10 మార్కులు 20%, స్లిప్ టెస్ట్కి 20 మార్క్స్ 20% కాదు, ఇది 40% అండి.
మొత్తం 100% 50 మార్క్స్కి అనమాట. వాడు సరిగా ఇవ్వలేదు. 6, 7, 8 తరగతులకి ఈ మదింపు విధానంలో 5 అంచెల గ్రేడింగ్ పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. గ్రేడ్ నిర్ధారించడంలో విద్యార్థి సాధించిన మార్పులను దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్థుల ప్రగతిని పాయింట్ల స్కేల్తో సూచించాలి. ఇదేనండి ఆ గ్రేడ్లన్నీ కూడా. 90+ వస్తే A+, 70+ వస్తే A గ్రేడ్, 51 to 70 B+, 41 to 50 B. ఇక్కడికి పార్ట్ 2 కంప్లీట్ చేసేస్తానండి. పార్ట్ 3 సంగ్రహణాత్మక మదింపు గురించి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.